డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సురక్షిత తాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థులకు వసతి పరికరాలు అందజేశారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు మన ముమ్మిడివరం నగర పంచాయతీకి 16 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ ద్వారా 5 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఒక్కొక్కటి 5 లక్షల లీటర్ల కెపాసిటీతో ఏదైతే మన గురుకుల పాఠశాల దగ్గర అప్పుడు 5 ఎకరాలు 2014-19లో నేను ఎమ్మెల్యే ఉండగా ఈ ప్రాజెక్ట్కి 5 ఎకరాలు కేటాయించి అక్కడ 5 ఎకరాలు హెడ్ వర్క్స్ కొంచెం అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టి ఏదైతే మన పెద్ద కాలువ ఉందో ఆ కాలువ నుంచి అక్కడికి పంప్ చేసి అక్కడి నుంచి